అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాము. బాగున్నారు కదండి? మన ప్రభు వెనకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనములు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక మనుష్యుడు గొప్పవాడాయను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఏ దేశమందు? దేవుడు అయితే ఏ దేశంలో అయితే ఉండమన్నాడో ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక. సరే, దేవుడు మనం చేసేటువంటి ప్రతి దానిని కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. దాంట్లో దేవుడు ఆశీర్వదించాలి. మనం ఎంత ప్రయత్నాలు చేసినా కూడా అందులో దేవుని యొక్క ఆశీర్వాదం లేకుంటే, దేవుడు ఆశీర్వాదం మరి ఆశీర్వదించుకుంటే మనం ఆశీర్వదించబడలేము. దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యవంతుని చేస్తుందని చెప్తుంది దేవుని లేఖనాలు కదా. మనిషి యొక్క కష్టార్జితం, మనిషి యొక్క టాలెంటు, మనిషి యొక్క ప్రతిఫలము, మనిషి చేసేటువంటి ప్రతి పని ఏదైనా కూడా అది ఆశీర్వాదకరంగా ఉండదు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో అది 100 ఫలం పొందుకుంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సంవత్సరం ముందు ఇస్సాకు విత్తనం వేశాడు. మీరు విత్తనం వేయండి, దాన్ని మొలకెత్తించేది నా పని అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇస్సాకు దేవుని మాటకు లోబడ్డాడు. చూడండి ప్రియులారా, లోబడి తత్వము ప్రతి విశ్వాసకి ఉండాలి. ప్రతి క్రైస్తవులకి లోబడి తత్వం, దేవుని మాటకు లోబడాలి. మీరు నా మాట శ్రద్ధగా విని ఎడల దేశం యొక్క సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తానన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇస్సాకు దేవుడు చెప్పాడు, కరువు కాలంలో ఇస్సాకు అబీమెలెకు దగ్గరికి వెళ్తున్నాడు. తన తండ్రి అయిన అబ్రహాం వెళ్ళిన చోటకే ఇతడు కూడా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తుంటుండగా దేవుడు అన్నాడు, నువ్వు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక నేను చూపించే దేశంలో, గెరారు దేశంలో నివసించు, నిన్ను ఆశీర్వదించి గొప్పవానిగా చేస్తాను, నీకు తోడేయండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ దేశం ముందు పరదేశముగా ఉండు, నేను నీకు తోడేయండి, నిన్ను ఆశీర్వదించేదను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ మాటకి ఇస్సాకు లోబడ్డాడు. దేవుని మాటకి, దేవుని మాటకి చూడండి, తన ప్రవర్తన అంతటా కూడా దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకున్నాడు. విత్తనమై ఈ సంవత్సరం నువ్వు ఫలిస్తావు. ఇన్ని రోజులు నువ్వు చేసిన ప్రయత్నం అంతా కూడా విఫలం అయిపోయిందేమో, నువ్వు చేసిన ప్రయత్నం అన్నీ కూడా జరగలేదేమో, విఫలమైపోయింది, అన్నీ కూడా అసమాధానకరంగా నీ జీవితంలో ఎన్నో ఎదురవుతున్నాయి. ఉన్నారా మన మధ్యలో ఎవరైనా అలాంటి వాళ్ళు? దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరం నువ్వు విత్తనమై 100 నువ్వు ఫలం పొందబోతున్నావు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు చేసే ఈ సంవత్సరం నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుడు ఫలింపు కలుగు చేయబోతున్నాడు, ఆశీర్వాదం కలుగు చేయబోతున్నాడు. 100 నువ్వు ఫలం పొందుకోబోతున్నావు. దేవుని మాటకు లోబడతావా? దేవుని మాటకి, దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడాలి మనం. ప్రార్థన చేయి. విత్తనం వేశాడు, ప్రార్థించాడు. ఇస్సాకు అంచెలంచెలుగా దేవుడు హెచ్చించి గొప్పవానిగా చేశాడు. 100 ఫలం పొందుకున్నాడు ఆ సంవత్సరంలో. 2005 సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో అన్నీ కూడా విఫలం అయిపోయినాయి. 2026 సంవత్సరం దేవుడు చెప్తున్నాడు, నువ్వు 100 ఫలింప చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అది నీ కష్టం కాదు, నీ ప్రార్థన కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అయితే దేవుని చిత్తానుసారంగా చేసేది నేర్చుకో. దేవుని చిత్తానుసారంగా, దేవునికి మాటకు లోబడ్డాడు ఇస్సాకు. దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా ఏది చేసినా కూడా దేవునికి ఇష్టానుసారంగా చేయి. 100 ఈ సంవత్సరం ఫలము అనుభవించబోతున్నావు. ఎప్పుడు చూడనటువంటి ఆశీర్వాదం చూడబోతున్నావు, ఫలింపును చూడబోతున్నావు. 100 ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఇస్సాకు ఫలించాడు 100 ఈ సంవత్సరం. దేవుడు చెప్తున్నాడు మన కుటుంబాలతో, అందరితో దేవుడు 100 మనం ఫలింపు చేసే ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు దేవుడు. అయితే దేవుని మాటకు నువ్వు లోబడతావా? సమస్త లోకాన్ని విడిచిపెడతావా? దేవుని వెతుకు. దేవుని ఎరిగి ఉండేవాళ్ళం మనం. దేవుని ఎరిగి ఉండాలి మనం. ఆయన ఎరిగిన వారం అయితే నిజంగా ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం.
ఆయన సన్నిధిలో దేవుని గణపరుస్తాం, కుటుంబంలో గణపరుస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఆయన నామని గణపరిచే వారంగా ఉంటాం మనం. ఆయన ఎరిగిన వారం అయితే, ఆయన ఎరిగిన వారిని ఆయన నిరంతరంగా ఫలింపు చేస్తాడు. ఆయన మాట ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఇస్సాకు, నిన్ను దీవిస్తాను, నీకు తోడండి, నిన్ను ఆశీర్వదిస్తాను, విత్తనమేయమన్నాడు. ఆ దేశంలో ఉండు, నేను చెప్పిన దేశం నుండి. దేవుడు అంటున్నాడు ఈరోజు, నేను చెప్పిన స్థలంలో ఉండు, మందిరంలో ఉండు, దేవుడు నిన్ను దీవించి నిరంతరంగా ఫలింపు చేస్తాను నిన్ను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు కుటుంబాల్లో ఆశీర్వాదం లేకుండా కురింగిన స్థితిలో ఎంతమంది అయితే ఉంటున్నారో, ఈ సంవత్సరం దేవుడు చెప్తున్నాడు, నిరంతరంగా మీ కుటుంబాలను ఫలింపు చేయబోతున్నాడు దేవుడు. మీ యొక్క సేవను ఫలింపు చేయబోతున్నాడు దేవుడు. ఆత్మను ఫలింపు చేయబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ కుటుంబంలో ఖచ్చితంగా దేవుడు నిరంతరంగా ఫలింపు చేయను గాక. ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం నిజంగా ఇస్సాకు నాయన ప్రభువా, ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నిరంతరంగా ఫలం పొందుకున్నాడు ప్రభువా. నువ్వు అతను ఆశీర్వదించినావు కనుక అతను గొప్పవాడైపోయాడు ప్రభువా. మీ ఆశీర్వాదము ఆ కుటుంబాలపైకి నాయన ప్రతి ఒక్క కుటుంబంపైకి వచ్చును కాక తండ్రి. మీ ఆశీర్వాదం రావాలి ప్రభువా. మీ మాటకు లోబడి తత్వం మాకు దయచేయండి ప్రభువా. మీ మాటకు లోబడి మీ ఆజ్ఞను అనుసరించి నడుస్తూ ప్రభువా, ఎల్లప్పుడూ నాయన మిమ్మల్ని ఎరిగిన వారమై మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా మా కుటుంబాలు ఉండాలని ప్రార్థిస్తున్నాం స్వామి. ఎవరైతే నేను వెనకబడిపోయినారో, విఫలమైపోయి చేసిన ప్రయత్నాలన్నీ కూడా నాయన లాస్ అయిపోయి విఫలమైపోయి ఎవరైతే కన్నీటి గాథలో ఉన్నారో వాళ్ళని కనికరించి నాయన ప్రభువా, ఇస్సాకుని నాయన నిరంతరంగా ఫలింపు చేసినట్లు వాళ్ళ కుటుంబాన్ని ఫలింపు చేయ తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం ఫలించిన గాక. ఈ సంవత్సరం నిరంతరంగా ఫలించిన గాక యేసు నామములో తండ్రి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి అయ్యా. మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న జీవితాల్లో మంచి వివాహ సంబంధం ప్రతి ఒక్క బిడ్డ కలుగును కాక తండ్రి. గర్భాలు నేను బిడ్డలకి నాయన ఈ సంవత్సరం 2026లో వాళ్ళ గర్భాలు దీవించబడిన కాక తండ్రి యేసు నామములో తండ్రి. మీకు స్తోత్రం. అనారోగ్య సమస్యలు నాయన ముందుకు రాలేక ఎప్పుడు అనారోగ్యం బాధపడుతున్న వారి జీవితాల్లో మీ గాయపు నష్టాలతో ముట్టి స్వస్థపరచండి తండ్రి యేసు నామములో. అయ్యా, మీరు పొందిన కాయల స్వస్థని గురించి బిడ్డలను నిలబెట్టండి, ఆశీర్వాదం తెచ్చండి, కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవము కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.